మీరు 15 సార్లు 10 సార్లు 5 సార్లు ఊరికే ఆన్ ఆఫ్ చేస్తే అప్పుడు అది లీక్ అవుతుంటుంది. అట్లా కాకుండా మీరు పొద్దున ఆన్ చేస్తారు, వంట చేసుకోవడం పొద్దున ఆన్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం దాకా అవసరం లేదంటే ఆఫ్ చేయండి. అట్లా కాదు పొద్దున చాయ్ తాగిన తర్వాత మళ్ళీ అర్ధగంట ఒక గంటకు మళ్ళీ వంట వేయాలన్నప్పుడు మళ్ళీ ఆన్ ఆఫర్లు వేయకండి. గంటకి 2 గంటలకి ఏం కాదు, ఒక 8 గంటలు 5 గంటలు అట్లుంటే ఆఫ్ చేసుకోండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రతి అర్ధగంటకు ఒకసారి బంద్ చేసుకుంటే లీక్ అవుతుంది. సరేనా? ఇంకోటి అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏం చేస్తారు? సిలిండర్ లీక్ అయితే స్విచ్లు బంద్ చేస్తారా? రచపక్కలకు ఇచ్చింది గ్యాస్, అది మూత పడతలేదు, అది పడతలేదు. ఇది పోయిందా అది పోయిందా, ఫోన్ పోయిందా, పైపు వచ్చింది అది తెచ్చింది, ఏది పట్టదు. అడిగేది రెస్పాన్సిబిలిటీగా మనం బిల్లు కట్టిన తర్వాత, రసీదు ఇచ్చిన తర్వాత, కాగితముల తర్వాత వచ్చి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీకు చెప్తుంది ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నా. మీకు ఏంటంటే నేను చెప్పేది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మేము మీకు గ్యాస్ అప్లై చేస్తలేదు, మీ గ్యాస్ అయిపోయినా మేమేమి రీఫిల్ చేయము, మీ పైపులు మేమేం చేంజ్ చేయము. మీకు ఏం చెప్తున్నాం అంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీకు వచ్చిన ఇబ్బందులు మీరు ఎవరి దగ్గర గ్యాస్ కొంటారో వాళ్ళని అడగాలి, మమ్మల్ని అడిగితే మేము పోయి వాళ్ళకి ఏం చెప్పాము. మీకు ఏం చెప్తున్నాం అంటే మీ గ్యాస్ పీలకుండా తీసుకునే జాగ్రత్తలు. మీరు అడిగిన క్వశ్చన్లన్నీ కరెక్టే, కానీ అది మా బాధ్యత కాదు, గ్యాస్ ఏం కాదు. ఓకేనా? మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళని అడగండి. అట్లా కాదండి, ఇప్పుడు దొంగతనం అయింది, దొంగతనం అయితే మీరు పోయి మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాము. గ్యాస్ ఏం కాదు, ఏదో అడగాలి కదా అందరి ముందు అన్నట్టు కాదు. మీరు అడిగింది కరెక్టే కానీ అడగాల్సిన మమ్మల్ని కాదు. ఓకేనా? ఇంకోటి, ఇప్పుడు ఎండలు బాగా కొట్టినాయి ఎండాకాలంలో, ఇంకా అట్లే చెట్లను నరుక్కుంటూ పోదామా? చెట్లు అట్లా నరుక్కుంటూ పోదామా మరి ఇల్లు కట్టుకోవడానికి? కాబట్టి ఇది మనొక్కరి ప్రాబ్లమే కాదు, ప్రపంచం అంతటా ఏమవుతుందంటే ఇల్లులు కట్టుకోవాలి, ఎక్కువ జాగాలు కొనుక్కోవాలని చెప్పి మీరే కాదు నేనే కాదు ప్రతి ఒక్కరు ఇట్లే చేస్తారు. ఎప్పుడైతే మనం చెట్లను నరికేస్తూ పోతుంటామో ఆ ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కొన్ని విషవాయువులు ఉంటాయి, అవి ఏంటంటే అవన్నిటినీ చెట్టు పీల్చుకుంటుంది. అది పీల్చుకొని మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయి. మనం ఇప్పుడు గాలి తీసుకుంటున్నాం కదా, ఇంత స్వచ్ఛంగా కావడానికి కారణం ఏంటంటే చెట్లే. ఆ చెట్లను మనం ఎంత నరికేస్తుంటే మనం అంతా చంపుకున్నట్టే. కాబట్టి మీ ఇంటి దగ్గర కనీసం ఇప్పుడు ఎట్లా చెట్టు నరికేస్తలేరు, ఎవరో ఒకరు నరుకుతారు, దానివల్ల ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అవుతారు కదా. మీరు ఏం చేస్తారంటే అందరిని ఆపలేకపోయినా మీ ఇంటి దగ్గర 2-3 చెట్లు పెట్టుకోండి. దానివల్ల మీ ఇల్లే చల్లగా ఉంటుంది, మీకే మంచి గాలి దొరుకుతుంటుంది. కాబట్టి చెట్లు నరకడం బంద్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పొలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ భూమి ఉంది, ఒక భూమి సారవంతం కావాలంటే ఏం చేస్తారు? దాంట్లో అవన్నీ వానపాములు ఎర్రపాములు అవన్నీ ఉంటాయా? అవన్నీ చచ్చిపోతే మొత్తం మిక్స్ అవుతుంది కిందికి మీదికి, మిక్స్ కాదు కదా. ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఎరువు పోస్తారు, ఎరువు మొత్తం భూమిలో కావాలంటే అవి బతకాలి కదా. మరి మొత్తం కోత అయిపోయిన తర్వాత ప్రతి దగ్గర చెప్తూనే ఉన్నారు కాలువ కండి, గడ్డి మొత్తం వరి కాలువ కండి అయిపోయిన తర్వాత అని చెప్తూనే ఉన్నారు. మీరు అట్లా కాల్ చేసారు అనుకో, దాని లోపల సూక్ష్మజీవులు కానీ బతుకుతాయా చచ్చిపోతాయా? చనిపోతాయి. చచ్చిపోయిన తర్వాత మీ భూమి సారం ఎట్లయితుంది మళ్ళీ? కాదు కదా. మీరు తొందర పని అయిపోవాలని చూసుకుంటున్నారు కానీ మన ఆరోగ్యం మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము. ఇట్లాంటివన్నీ చేయకండి, వీలైనంత వరకు తగ్గించుకోండి. ఎందుకంటే అది ఫ్యూచర్లో మన భవిష్యత్ తరాలకే మంచిది. అది చెప్పండి.